అంటూ ఉంటారు. అంటే మల్టిపుల్ గా ఆలోచన చేయడం వల్ల కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అంటే స్ట్రెస్ కి గురి అవ్వడం వల్ల కూడా ఉమెన్స్ ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారండి. నెక్స్ట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. అంటే డిప్రెషన్ అంటే కుంగుబాటు ఎక్కువగా. ఈ డిప్రెషన్ కి ఏదైనా ఆహార నియమాలు ఉన్నాయండి? లేవు కదా. ఆహార నియమాలు లేవు. నెక్స్ట్ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందా అంటే అది కూడా లేదు. సో ఈ డిప్రెషన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆలోచించడము. అంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎలాంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలండి. అంటే మనకు ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏంటివి అనేటివి ఒకసారి మనం గమనించాలి. ఆ ఆలోచనలు తగ్గించుకోవాలంటే మనం మెడిటేషన్ అనేది మనకి చెప్తున్నారు కదండి మన మెంటర్ హరి సార్. సో మెడిటేషన్ చేయడం వల్ల కూడా మనకి ఆలోచనలు తగ్గి మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి. సో ఎస్టర్డే కూడా మనం తెలుసుకున్నాం సెషన్ లో కోటం సార్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఆలోచనలను కూడా మనం తగ్గించుకుంటే మనకు అవసరమైన ఆలోచనలు మనం గమనించుకోవాలండి. అనవసరమైన ఆలోచనలన్నీ తొలగించుకోవాలి. సో యాంగ్జైటీ అంటే ఒత్తిడి అండి. ఒత్తిడికి ఆందోళన అనేది ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ లో గానీ, వ్యాపారం చేసే వాళ్ళలో గానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళలో గానీ ఆందోళన అనేది కామన్ అండి. సో ఆందోళన మనకు చెప్తూ ఉంటారు కదా, చిరు భయం, చిరు ఆందోళన ఉంటే పర్వాలేదు. సో ఆ ఆందోళన మితిమీరితే మాత్రము ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. సో ఒత్తిడికి అనేది ఎక్కువ గురి అవుతున్నారండి ఇప్పుడు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి మనం అందరం చూస్తూ ఉన్నాము. సో అలా ఒత్తిడి నుంచి కూడా మనకు రిలీఫ్ గా ఉండడానికి మనకు ఐకేర్ అనే ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఉమెన్స్ అండి. ఎందుకంటే ప్రత్యేకంగా మనకి గర్భాశయం అనేది ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా అండి. సో ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత వచ్చేవండి ప్రాబ్లమ్స్ అండి. కానీ ఇప్పుడు 20 to 30 మధ్య ఏజ్ లోనే వస్తుందండి. అంటే 20-30 సంవత్సరాల మధ్యలోనే ఈ ఎముకలకు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే జన్యు లోపం వల్ల కూడా ఇప్పుడు రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండి. సో ఈ మూత్రనాళ సంబంధ వ్యాధులతో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఎక్కువగా జాబ్ చేసే ఉమెన్స్ ఎక్కువగా వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల, అంటే వాళ్ళకి యూరిన్ వెళ్ళాల్సి వస్తూ ఉంటుందని వాటర్ ఎక్కువ తీసుకోరండి. వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా యూరిన్ సమస్యలు రావడం జరుగుతుంది. సో యూరిన్ లో మంట రావడం కానీ, నెక్స్ట్ స్మెల్ రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ రావడము, అలాంటి సమస్యలతో కూడా చాలా సఫర్ అవుతుంది. మన బాడీలో ప్రతి ఒక్కరిలో 70% నీరు ఉండాలండి. కానీ నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. సో ఇక్కడ హెల్త్ కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఉమెన్స్ లో స్ట్రెస్ అండి. ఫస్ట్ మెయిన్ గా స్ట్రెస్ కి గురి అవుతున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. హ్యాపీగా చదువుకునే వాళ్ళు, హ్యాపీగా జాబ్ చేసే వాళ్ళు, మంచిగా అంటే ఎలాంటి సమస్యలు అనేటివి లేకుండా మంచిగా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేది. స్ట్రెస్ అనేది లేదు. కానీ ఇప్పుడైతే చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. సో స్ట్రెస్ వల్లనే ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లము, ఒబేసిటీ ప్రాబ్లమ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం స్ట్రెస్ అండి. సో పీసీఓడి అనేది కూడా మనం చూస్తున్నాం కదండి, ప్రతి ఒక్కరిలో లేడీస్ లో ఎవరిని పలకరించినా గానీ పీసీఓడి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. గర్భాశయంలో నీటి బుడగలు కానీ, గర్భాశయంలో ఇరెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారండి. ఈ 2 రకాల సమస్యలు ఉంటే పీసీఓడి అని చెప్పుకోవచ్చండి. సో పీసీఓఎస్ అని కూడా వింటున్నాం కదండి. పీసీఓఎస్ అంటే ఒక 4-5 రకాలండి. అంటే ఈ నీటి బుడగలు, ఇరెగ్యులర్ పీరియడ్ తో పాటు ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లము, డయాబెటిస్ కానీ ఇలాంటి సమస్యలు, అంటే మెయిన్ గా నీటి బుడగలు, థైరాయిడ్, ఒబేసిటీ, డయాబెటిస్, ఇలాంటి 4-5 రకాల సమస్యలు ఉంటే మాత్రం దాన్ని పీసీఓఎస్ అని చెప్తుంటారండి. అంటే ఈ మెటబాలిజం సిండ్రోమ్ అని చెప్పుకోవచ్చు. అంటే గ్రూప్ గా అన్ని రకాల సమస్యలు ఉంటే దాన్ని పీసీఓఎస్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ పీసీఓడి ప్రాబ్లం రావడానికి కూడా ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే. నెక్స్ట్ హైపోథైరాయిడిజము. సో ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా వింటున్నాం కదండి, హైపో అని, హైపర్ అని. సో ఎక్కువగా మనం వింటున్న ప్రాబ్లం ఏంటంటే హైపో అండి. హైపో అంటే ఎక్కువగా థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీలో
ఎక్కువ ఇవ్వడం వలన మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. అంటే బాడీ వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు ఈ ప్రాబ్లం వల్ల. సో నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువగా టెక్స్చర్ పడడము, స్కిన్ అనేది ముడతలు పడడము, అంటే పొడి బారడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నెక్స్ట్ ఒబేసిటీ. ఒబేసిటీ అనేది కూడా మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు మన అమెరికా, చైనా తర్వాత మన భారతదేశం థర్డ్ ప్లేస్ లో ఉందండి ఒబేసిటీ. సో ఒబేసిటీ అంటే మెయిన్ గా మన శరీరంలో అన్ని శరీర భాగాల్లో ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోవడం వలన ఈ ఒబేసిటీకి గురి కావడం జరుగుతుందండి. సో ఇది మెయిన్ గా మనకు మన బాడీలో ఈ కొలెస్ట్రాల్స్ పెరగడం వలన కొలెస్ట్రాల్ పెరిగి మనకు అంటే ఈ మెయిన్ కారణం ఏంటంటే మన శరీరంలో ఈ గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం. గ్లూకోజ్ ఎక్కువ అయిపోతే అది గ్లైకోజన్ గా, ఫ్యాట్ గా మారి కొలెస్ట్రాల్ గా, ఒబేసిటీగా మారుతుందండి. ఒబేసిటీ వచ్చిందంటే ఇంకా అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఈ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా స్త్రీలు అంటే పురుషుల్లో, పిల్లల్లో కంటే ఎక్కువగా ఉమెన్స్ లో ఎక్కువగా చూస్తున్నామండి. ఎందుకంటే ఉమెన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతుంటారండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సీజరింగ్ అండి, అంటే నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి. సిజరింగ్ జరిగితే కంపల్సరీ 6 months, 4 months, 5 months అట్లా టాబ్లెట్లు యూజ్ చేయమంటారు డాక్టర్స్. టాబ్లెట్లు యూజ్ చేయడం వల్ల ఎక్కువగా బరువు పెరగడము, అలాంటి ప్రాబ్లమ్స్ తో బరువు పెరగడం వల్ల ఒబేసిటీకి గురి అవ్వడం జరుగుతుంది ఉమెన్స్. నెక్స్ట్ సమయపాలన లేని ఫుడ్ తినడం వల్ల కూడా టైంకి తింటున్నామా లేకపోతే ఆకలేసినప్పుడు తింటున్నామా, ఎక్కువ టైం చూసుకునే తింటుంటారు కదండి. సో ఈ సమయపాలన లేకుండా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ ఒబేసిటీకి గురి కావడం జరుగుతుందండి. నెక్స్ట్ సమతుల్య ఆహారం లేకపోవడం వల్ల, అంటే పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ ఒబేసిటీకి గురి అవుతున్నారు. సో ఒబేసిటీ అంటే ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళే అనుకుంటారు, కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అంటే హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బీపీ అండి. బీపీ అనేది 100లో 90% మందికి బీపీ ఉన్న సంగతి కూడా తెలియట్లేదండి. అది చెక్ చేయించుకుంటే మాత్రం కంపల్సరీ బీపీ అనేది ఉంటుంది. ఈ బీపీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల. మన బాడీలో గ్లూకోజ్ అనేది పెరిగిపోవడం వలన అది మనకి రక్తం చిక్కబడి రక్తం ఫ్లో అనేది హార్ట్ కి సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల బీపీ అనేది రావడం జరుగుతుంది. లో బీపీ, హై బీపీ అని. సో బీపీ రావడానికి కూడా కారణం మనకి ఇంటర్నల్ గా ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే అండి. నెక్స్ట్ డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది ఇది నిశ్శబ్ద శత్రువు అని చెప్పుకోవచ్చు అండి, సైలెంట్ కిల్లర్. ఒక్కసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుందండి డయాబెటీస్. డయాబెటీస్ నార్మల్ గా అంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే అందరికీ ఉంది కదా, నాకు ఉంది, నార్మల్ కామన్, టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది, కంట్రోల్లో ఉంది అంటారు. 120 ఉందండి, నాకు 100 ఉందని అంటుంటారు. సో డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా అది మనకి కాంప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతుంటాయండి. ఒక 6 years, 7 years తర్వాత కంటి చూపు మందగించడము, యూరిన్ కి ఎక్కువగా వెళ్ళడం, అంటే కిడ్నీ సమస్యలు రావడము, హార్ట్ ప్రాబ్లము, బీపీ రావడానికి, నెక్స్ట్ కాలు చేతులు తిమ్మిరి రావడము, అన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి దారి తీస్తుందండి డయాబెటీస్ రావడం వల్ల. సో ఈ డయాబెటీస్ అనేది మన భారతదేశం కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండబోతుందండి. సో ఇలాంటి ప్రాబ్లం రావడానికి కూడా మెయిన్ కారణం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అండి. సో ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. న్యాచురల్ గా అంటే నార్మల్ గా డిసీజెస్ అంటే వ్యాధులు వచ్చేవి, వాటికి వ్యాక్సిన్స్ కనుగొన్నారు, నయమేది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, పీసీఓడి ప్రాబ్లం కానీ, ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులని, అంటే లైఫ్ డిజార్డర్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్డర్స్ లో ఉండాల్సిన ఆర్గాన్స్, ఆర్డర్స్ లో పనిచేయాల్సిన ఆర్గాన్స్ డిజార్డర్, అంటే ఒక ఆర్డర్ లేకుండా మనకి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ రాకముందుకే మనం హెల్త్ గురించి కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆరోగ్యం మీద మనకు అవగాహన ఉండడం ఇంపార్టెంట్. మన ఆరోగ్యమే మన జన్మ హక్కు అని చెప్పుకోవచ్చండి. సో ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వీకుల నుంచి వింటున్నాం కదండి. సో అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతిలోనే ఉందండి. సో ఇలాంటి కాంప్లికేషన్స్, ఇలాంటి సమస్యలు రావడానికి మెయిన్ కారణం మన మన చేతిలోనే ఉందండి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, దాన్ని కాపాడుకోవాల్సింది కూడా మనమే అండి. సో నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ చూడు ఉమెన్ తలబట్టుకున్నది అంటే మెయిన్ గా స్ట్రెస్ అండి. అన్నిటికీ కారణం ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉండాల్సింది ఇక్కడ లాస్ట్ లో ఉందండి, థర్డ్ ప్లేస్ లో ఉంది. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే మనకు
అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుందండి. హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉండకుండా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మన శరీరం లోపల ఈ గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్ని సరిగ్గా సమతుల్యంగా లేకపోవడం వలన మనకి ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ 68% జాయింట్ పెయిన్స్ అండి. సో జాయింట్ పెయిన్స్ అనేటివి కూడా ఒక ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ రావాల్సిన పెయిన్స్. అంటే మనం డే టు డే యాక్టివిటీస్ వల్ల, కాల్షియం తగ్గిపోవడం వల్ల ఉమెన్స్ ఇప్పుడు 50-60 సంవత్సరాలు ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి మలి వయసు అని చెప్పుకుంటారు కదా, మలి వయసులో రావాల్సినది ఇప్పుడు చిన్న ఏజ్ లోనే వస్తుందండి. అంటే ఎముకల అరుగుదల వల్ల రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏంటంటే జన్యులోపం వల్ల రుమటో ఆర్థరైటిస్, కీళ్ళ వాపులు, కీళ్ళవాతం అనేది ఎక్కువగా వింటున్నామండి. అది అసలు విపరీతమైన పెయిన్స్ అండి. అంటే ఒక మొత్తం మల్టిపుల్ గా బాడీ మొత్తం ప్రతి ఒక్క జాయింట్స్ దగ్గర పెయిన్స్ అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుందండి. అసలు మంచం మీద నుంచి లేవకుండా ఉండడం జరుగుతుంది. అలాంటి రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి స్టీరాయిడ్స్ వేస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆ స్టీరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. అంటే మనం నొప్పి కోసం పెయిన్ తగ్గడానికని టాబ్లెట్లు వాడినా గానీ వాళ్ళకి మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో నెక్స్ట్ సార్, వీటితో పాటుగా జననేంద్రియ ఇప్పుడు గైనకాలజీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. 70%. అది ఎవరు చెప్తున్నారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఎక్కువ ఉమెన్స్ ఈ గైనకాలజీ ప్రాబ్లమ్స్ తో కూడా చాలా సఫర్ అవుతున్నారండి. సో మన కంపెనీ నుండి హీరో ఇంగ్రీడియంట్స్ అండి, 4 ఇంగ్రీడియంట్స్ ని మనకు ఐకేర్ లో యాడ్ చేశారండి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇంకా 9 ఇంగ్రీడియంట్స్, టోటల్ గా 13 రకాల ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ను మనకు ఐకేర్ లో యాడ్ చేశారండి. సో 13 రకాల ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ను మనం తీసుకొని వాడగలుగుతామా అండి? వాడలేం కదా. సో అలాంటి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి ఇక్కడ ఫస్ట్ మనకి కర్క్యూమిన్ అండి. కర్క్యూమిన్ అనేది, పసుపు అనేది మనకు 5,000 సంవత్సరాల క్రితం నుంచి మన ఆయుర్వేద గ్రంథంలో, అంటే 5,000 సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్నారండి పసుపు అనేది. సో ఈ పసుపు గురించి కూడా మనం ఒక చక్కటి వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. సార్ ప్లే ద వీడియో సార్. శ్రీరంగ సార్కి పంపించాను సార్. సార్ సార్ దగ్గర శ్రీరంగ ఉన్నాయి. ఓకే డియర్ పార్ట్నర్స్, ఒకసారి మంజుల మేడంకి మనం థ్యాంక్స్ చెప్దాం. అందరు కూడా ఇంకా మీ టీంని ప్రమోట్ చేసుకోండి. ముఖ్యంగా లేడీస్ చేతిలో ఒక గొప్ప ఆయుధం ఐకేర్. ఐకేర్ ద్వారానే మీరు చాలా మంచి ఉన్నత స్థాయికి కంపెనీలో వెళ్ళొచ్చు. అదంత అవసరం అందరికి. పసుపు ఆరోగ్య ప్రదాయిని, అందుకని ప్రతి ఇంట్లో అన్ని రూపాల్లో వాడుకుంటే మంచిదని మన ఋషులు ఆ విజ్ఞానాన్ని మన భారతీయ ఆచారాలు పెట్టి అందించారు. కానీ ఇవన్నీ వాడుతున్నాను తప్ప దాని వెనకుండే సైన్స్ మనకు తెలియదు. కానీ ఇవన్నీ సైంటిస్టులు నిరూపించిన తర్వాత పసుపు ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి పసుపులో ఉండే పోషకాల విషయానికి వస్తే ఏదో మనం ఆహారంగా తినేది కాదు, ఇది ఔషధంగా వాడుకునేది. పసుపులో కర్క్యూమినాయిడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఒక 5% ఉంటాయి అన్నమాట. అంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ 5% అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు. ఏదైనా కాస్త మిల్లీగ్రాములు, మైక్రోగ్రాములు ఉంటాయి. ఇందులో 100 గ్రాముల పసుపులో 5 గ్రాములు ఈ కర్క్యూమినాయిడ్స్ అనేవి ఉన్నాయంటే చాలా ఎక్కువ అనమాట. కాబట్టి అవన్నీ అనేక రకాలుగా ఔషధ గుణాలను కలిగిస్తుంటాయి. అనేక జబ్బుల్ని తగ్గించడానికి, రాకుండా చేయడానికి, క్రిములను చంపడానికి బాగా ఉపయోగపడుతుంటాయి. అందుకే నిఫిక్గా ఈ మధ్య పసుపు మీద పరిశోధనలు జరిగి ఏమేమి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారంటే, యాంటీ క్యాన్సర్ పసుపు అనేది సైంటిఫిక్ గా రుజువైంది. క్యాన్సర్ కణాలని చంపేయటానికి, మంచి కణాల్లో ఉండే DNA డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి, క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించడానికి పసుపు బాగా ఇది ఉపయోగపడుతుంది అనేది. అట్లాగే ముఖ్యంగా రక్తనాళాల గోడల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించి, చెడ్డ కొవ్వులు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా కాపాడటానికి పసుపు బాగా ఉపయోగపడుతుందట. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ పేరుకోకుండా కాపలాగా వస్తుంది అనమాట. లావున్న వారికి పసుపు చాలా మేలు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శరీరములో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ కాలం నిలవన్న కొద్దీ ఆ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది. కొవ్వు స్టోర్ అవటం వల్ల చెడిపోయి, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఎక్కడికైనా వెళ్ళి రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది.
అందుకని అలాంటి ఇన్ఫ్లమేషన్ ని ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయిన దాన్ని కంట్రోల్ చేయడానికి పసుపు బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ. ఓకే. దీనితో పాటు కొంతమంది కీళ్ల నొప్పులు, జాయింట్స్ లో స్వెల్లింగ్ ఉండి జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉండి బాధపడే వారికి మరి పసుపు వాడుకుంటే అలాంటి చోట ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించే గుణం పసుపులో ఉందని సైంటిఫిక్ గా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేసే టా అనే ప్రోటీన్ బ్రెయిన్ మనం వాడుకున్నప్పుడల్లా కాస్త రిలీజ్ అవుతుంటాయి ఎవ్రీడే వేస్ట్ లాగా. ఆ వేస్ట్ ప్రోటీన్ ని తొలగించకపోతే ఆ వేస్ట్ ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్ కి ఇన్ఫ్లమేషన్ కలిగేటట్టు, నరాలను పాడు చేసేటట్టు, బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోయేటట్టు చేస్తాయి అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ కారణమయ్యే టా అనే ప్రోటీన్ ని పసుపు కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇది మతి మరుపు రాకుండా ఉండటానికి, మెదడు కుసించుకుపోకుండా ఉండటానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలకు ఒక మంచి లాభాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉంటుంది, పీరియడ్స్ రావడానికి ముందు అసౌకర్యం, నొప్పి ఇట్లాంటివన్నీ. దాన్ని తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందట. అంటే ఇన్ని రకాల లాభాలు పసుపు వల్ల మన శరీరానికి లోపలికి బయటికి ఇంటికి కూడా అన్ని. క్యాన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే RNAi చికిత్సను CCMB శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. CCMBకి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCLలోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు కీమో ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా, అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖా బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషధం పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAi వాడితే పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ వీడియో కదండి. ఈ వీడియోకి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో పసుపు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. మనకి కొన్ని వేల బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మెయిన్ గా చూసారు కదండి వీడియోలో. సో మెయిన్ క్యాన్సర్ కణాలను విభజన చెందకుండా మన బాడీలో చాలా ఉపయోగపడుతుందండి పసుపు అనేది. సో లేడీస్ కి కూడా నెలసరి సమయంలో ఈ పసుపు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో నెలసరి కరెక్ట్ గా మంత్లీ వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అనేక విధాలుగా యూజ్ చేస్తారు. గడపకి రాస్తాం, మనం ముఖానికి రాసుకుంటారు. సో కాళ్ళకి రాసుకోవడం వల్ల అంటే క్రిమి కీటకాలు లోపలికి రాకుండా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్స్ ఇంటర్నల్ గా, యాంటీ వైరల్ గా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గా, యాంటీ ఇమ్యూనోమాడ్యులేటరీ గా కూడా యూజ్ అవుతుంది పసుపు అనేది. సో కర్క్యూమిన్ అనేది 1 kg పసుపు నుంచి 250 గ్రాముల కర్క్యూమిన్ అనేది మనకు ఐకేర్ లో యాడ్ చేశారండి. సో ఇలాంటి వండర్ఫుల్ పసుపుని మనకు ఐకేర్ లో యాడ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మనకి ఫ్రాంకిన్సెన్స్, బోస్వెలియా సెరెటా అంటారండి. సో గుగ్గిలము, సాంబ్రాణి గుగ్గిల మసాచి అని అంటారు కదండి. మనం దేవుడి దగ్గర ధూపం వేస్తాము. సో మన ఐకేర్ లో కూడా ఈ గుగ్గిలం ని యాడ్ చేశారండి. సో మంచి సువాసన కలిగి ఉంటుందండి ఇది గుగ్గిలం అనేది. సో ఈ సువాసనకి మనకి మానసిక ప్రశాంతతని కలిగజేస్తుంది. సో ఇది మెయిన్ గా కీళ్ళ సందుల్లో అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అనే ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు కదా ఉమెన్స్. సో ఆ కీళ్ళ సందుల్లో ఉన్న కార్టిలేజ్ అనేది అరిగిపోకుండా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ గుగ్గిలం అనేది. అంటే జిగురు పదార్థాన్ని ఉత్పత్తి చేసే విధంగా ఉపయోగపడుతుంది ఈ గుగ్గిలము. నెక్స్ట్ శ్వాసనాళంలో కూడా ఈ కఫము, శ్లేష్మాలను తగ్గించడంలో కూడా ఈ గుగ్గిలం అనేది అంటే ఆ సువాసన మనము ఇది పొగలాగా తీసుకోవడం వలన ఈ గొంతు శ్వాసనాళంలో శ్లేష్మము, కఫం తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ గుగ్గిలం ని పసుపుతో కలిపి మనకు ఇట్లా పొగలాగా వేస్తారు కదండి బేబీకి అండ్ తల్లికి. వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శ్లేష్మాలు ఉన్నా కానీ హెయిర్ అనేది డ్రై అవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. సో అంటే హెయిర్ తడిగా ఉంటే బ్యాక్టీరియా, వైరస్ చేరి కూడా అది మనకి ప్రాబ్లం వస్తుందండి హెయిర్ లో కూడా. సో అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఇది తలస్నానం చేయించినప్పుడు
పొగలాగా వేస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఇది వండర్ఫుల్ మంచి సువాసన కలిగి ఉండడానికి కారణం ఏంటంటే అందులో ఒక వండర్ఫుల్ పదార్థం అండి, సినామిల్ సినియేటన్ అనే పదార్థం అనేది ఉంటుందండి. సో ఇది ఈ పదార్థం వల్ల గాలిలో ఉన్న వైరస్ బ్యాక్టీరియాలు కూడా మనకు వాటి నుంచి కూడా కాపాడడానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఈ గుగ్గిలంని మలేషియన్ దేశం వాళ్ళు కూడా యూజ్ చేస్తుంటారండి. అంటే దోమల బెడద లేకుండా ఇంట్లోకి దోమలు రాకుండా కూడా ఈ మలేషియా దేశం వాళ్ళు కూడా యూజ్ చేస్తుంటారండి ఈ గుగ్గిల మసాజ్ ని. అంటే మెయిన్ గా ఈ కీళ్ళ నొప్పులకు, కీళ్ళ వాపులు సమస్యలు అనేటివి రాకుండా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి గుగ్గిలము. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి మనం తెలుసుకుందామండి. సార్ ప్లే ద వీడియోస్. 100 ml ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్లో 20 to 30 ml బోస్వెలిక్ యాసిడ్ అనేది ఉందంటే ఎంత ఎక్కువ ఈ కెమికల్ కాంపౌండ్ ఉందో ఆలోచించండి. ఇది మెయిన్గా చాలా చాలా బెనిఫిట్స్ని ఇవ్వటానికి ఈ బోస్వెలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. మరి ముఖ్యంగా అసలు కీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది 2019లో ఈ న్యూ జెర్సీ యుఎస్ఏ వారు ఒక 48 మంది ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి మోకాళ్ళ నొప్పులతో బాధపడి అక్కడ స్వెల్లింగ్ స్టిఫ్నెస్ ఉన్న వారిని తీసుకుని వాళ్ళకి ఉదయం ఒక క్యాప్సూల్ని, సాయంకాలం ఒక క్యాప్సూల్ని కాస్త ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ని అందులో పోసేసి, అంటే ఒక 1 to 2 grams ఆయిల్ అందులో పడుతుంది క్యాప్సూల్లో. 2 పూట్ల 2 క్యాప్సూల్స్ ఇచ్చారన్నమాట, ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి. ఇట్లా 120 days ఇచ్చేసరికి వీళ్ళకి ఇందులో ఉండే బోస్వెలిక్ యాసిడ్ అనే దానివల్ల మెయిన్గా బెనిఫిట్స్ ఏమొచ్చినాయంటే కీళ్ల సందుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి, స్వెల్లింగ్ బాగా తగ్గి, స్టిఫ్నెస్ తగ్గిందంట. అట్లాగే నొప్పి న్యాచురల్గా తగ్గటంతో పాటు జిగురుత్పత్తి కీళ్ల సందుల్లో పెరిగి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా ఇక ఆగటం జరిగింది దీన్ని వాడించటం ద్వారా అని న్యూజెర్సీ వారు అమెరికాలో ఈ పరిశోధన ద్వారా నిరూపించారనమాట. అందుకని మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి లోపలికి ఇట్లా ఈ ఆయిల్ని పంపించడం ఇది సులభమైన మార్గం. ఎంటీ క్యాప్సూల్స్ తెచ్చుకుని అందులో ఆయిల్ దాని నిండా వేసేసి మూత పెట్టేసట మింగేస్తే ప్రొద్దున ఒకటి సాయంకాలం ఒకటి. ఇలాంటి ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా రావడానికి అవకాశం ఉంది అని ఇచ్చారు. దీన్ని బాహ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మోకాళ్ళ మీద థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అండి మనకు ఐకేర్ లో ఈ గుగ్గిలంతో పాటు మనకి ఇక్కడ వెలేరియన్ రూట్ అండి. వెలేరియన్ అంటే జటామాన్సి అని అంటారండి. సో జటామాన్సిని తపస్విని అని, తగర్ అని కూడా అంటారండి, సుగంధ బాల అని కూడా అంటారు. సో ఈ వెలేరియన్ అనేది మెయిన్ గా మనకి నిద్రలేమి సమస్యలతో చాలా సఫర్ అవుతుంటారండి ఉమెన్స్ ఎక్కువగా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా వాళ్ళకి నైట్ నిద్ర పట్టదు. సో నిద్ర లేమి సమస్యలు రాకుండా ఇది నిద్ర బాగా వచ్చే విధంగా ఉపయోగపడుతుందండి ఈ వెలేరియన్ జటామాన్సి అనేది. నెక్స్ట్ నాడీ వ్యవస్థని కూడా బాగా మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ ని యాక్టివేషన్ చేస్తుంది, బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా జరిగే విధంగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగితే మనకి బ్రెయిన్ అనేది స్ట్రెంథన్ అవ్వడానికి, బ్రెయిన్ ని యాక్టివేషన్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని బ్రెయిన్ టానిక్ అని కూడా చెప్పుకుంటారు. అంటే ప్రశాంత మెదడుకి చురుకు అంటే మెదడుని యాక్టివేషన్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ కేశ సంపదలో కూడా ఈ వెలేరియన్ రూట్ ని ఉపయోగిస్తారండి. సో చాలా మంది ఐకేర్ యూజ్ చేసిన వాళ్ళకు హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మెయిన్ గా ఇది వాతపిత్త కఫాలను తగ్గించడంలో కూడా వెలేరియన్ రూట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఈ అంటే మెయిన్ గా మన మెదడులో సెరటోనిన్, డోపమైన్ హార్మోన్ ని రిలీజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ కరెక్ట్ గా ఉంటే మనం మెదడు అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ డోపమైన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల సమస్యలు వస్తుంటాయి. సో అలాంటి రాకుండా కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఒత్తిడిని దూరం చేస్తుందండి. మెయిన్ గా మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదే కదండి మనకి ఇప్పుడు కావాల్సింది. ఒత్తిడి అనేది ఎక్కువ కామన్ అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అలాంటి ఒత్తిడి ప్రాబ్లం రాకుండా కూడా ఇది వండర్ఫుల్ గా మనకి రిలీఫ్ గా ఉంటుందండి ఈ వెలేరియన్ రూట్ అనేది. దీని గురించి కూడా ఒకటి చక్కటి వీడియో మనం చూద్దామండి. సార్ ప్లే ద వీడియోస్.
వలేరియా అనే కుటుంబానికి చెందిన మూలిక. ఈ మొక్క 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క యొక్క పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి. ఈ మూలిక అనేక రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. పురాతన కాలంలో జటామాంసి పొడిని ప్రధానంగా చర్మ సంరక్షణకి మరియు గర్భాశయ సమస్యల చికిత్సలో ఉపయోగించేవారట. ఈ ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఉండే సమస్యే. ఒత్తిడి వలన కలిగే వ్యాధులు కూడా అధికమే. ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి సహాయకారిగా ఉంటుంది జటామాంసి. జటామాంసి అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పరోక్షంగా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఒత్తిడి అనేది మెదడు యొక్క పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. జటామాంసి యొక్క ఉపశమన ప్రభావాలు మెరుగైన నిద్రను కూడా ప్రోత్సహిస్తాయి. దీంట్లో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి మెదడు యొక్క కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడులో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా జ్ఞాపక శక్తితో పాటు మెదడు యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. జటామాంసి మానసిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన సెరోటోనిన్, డోపమైన్ మరియు నోర్పైన్ఫ్రైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి నిద్రలేమి సమస్యతో ఎన్నో రకాల వ్యాధులు కలుగుతుంటాయి. అటువంటి సమస్యలను దూరంగా ఉంచాలంటే నిద్ర అనేది చాలా కీలకమైనది. మనస్సును శాంతపరచడం మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా జటామాంసి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా నిద్ర సమస్యలు దూరమవుతాయి. పెరుగుతున్న కాలుష్యంతో పాటు దాని ప్రభావం కూడా చర్మ సమస్యలపై అధికంగానే ఉంటుంది. అటువంటి చర్మ సమస్యల చికిత్సకి కూడా జటామాంసి ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది మనకి జటామాంసి. సో నెక్స్ట్ 4th ఇంగ్రీడియంట్ అండి శతావరి అండి. శత అంటే 100, వరి అంటే నయం చేయడం. 100 సమస్యలకు ఒకటే పరిష్కారం అండి శతావరి. సో అలాంటి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ ని కూడా మన కైకేర్లో యాడ్ చేశారండి. సో మెయిన్ గా ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పుకున్నాం కదండి. అలాంటి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా ఈ శతావరి అనేది ఉపయోగపడుతుందండి. ఎన్నో సమస్యలకు ఇది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి. సో మెయిన్ గా ఇది మన పేగులో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలను, గుడ్ బ్యాక్టీరియాని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది శతావరి. నెక్స్ట్ మనకి అల్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, జీర్ణ సమస్యలకు కానీ ఇది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. కంటి చూపు మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ గర్భాశయ సమస్యలు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మానసిక సమస్యలు అండ్ శారీరక సమస్యలకు కూడా ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుందండి శతావరి అనేది. అంటే మనకు మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. సో ఆ విధంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యాంటీ డిప్రెషన్ కి తగ్గించడంలో, ఓవరీస్ లో నీటి బుడగలు, అంటే వాపు గాని వచ్చినప్పుడు వాటి నుంచి కూడా మనకి రిలీఫ్ ఉంటుంది. ఇరెగ్యులర్ పీరియడ్స్ అండి, ఇది ఎక్కువగా కామన్ గా చిన్న ఏజ్ లో ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన ఉమెన్స్ లో ఇది కామన్ గా వింటున్నాము. ఇరెగ్యులర్ పీరియడ్ అనేది అంటే కొంతమంది సమ్ మెంబర్స్ కి 3 months కి ఒకసారి, 4 months కి, కొంతమందికి 1 month లోనే 2 times అవుతుందండి. ఈ పీరియడ్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతున్నారు చిన్న ఏజ్ లోనే. అలాంటి ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా అయ్యే విధంగా, అంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది రెగ్యులర్ గా అయ్యే విధంగా ఉపయోగపడుతుంది శతావరి అనేది. కిడ్నీ సమస్యలకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, అల్సర్ రాకుండా. అండ్ మన బాడీలో అంటే హెచ్సిఎల్ ని తగ్గించడంలో, అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కూడా సమతుల్యంగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. సో శతాయుష్మాన్ భవ అంటారు కదండి, ఆ విధంగా మనకు అనేక సమస్యలకు ఇది చాలా చక్కటి పరిష్కారం అండి. ఉమెన్స్ లో కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడంలో కూడా ఈ శతావరి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల బయట పాలు పెట్టిస్తుంటారు పిల్లలకి. సో అలాంటి బయట పాలు తాగించడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదండి. సో ఈ శతావరి వల్ల కూడా మంచిగా న్యాచురల్ గా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడంలో కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సో దీన్ని పిల్లి పీచర అని కూడా అంటారండి శతావరిని. ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ని కూడా మనకు ఐకేర్ లో యాడ్ చేశారండి. సో వీటితో పాటుగా మనకి 9 రకాల ఇంగ్రీడియంట్స్ ను కూడా యాడ్ చేశారు.
శతావరి గురించి కూడా మనం వీడియో తెలుసుకుందామండి. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోజు మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది 2 లీటర్లు 2.5 లీటర్లు కొంతమందికి 3 లీటర్ల వరకు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ఘాటైన యాసిడ్. 0.8 pH నుంచి 1.2 pH మధ్యలో మనకి ఆ కాన్సన్ట్రేషన్తో విడుదలవుతూ ఉంటుంది పొట్టంచులమ్మట. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు ఎలాంటిదంటే, మనం ప్లేట్ మీద మలం అంటుకుపోయినప్పుడు, ఏదన్నా నేలకి అంటుకుపోయి ఊడనప్పుడు దాన్ని విడగొట్టడానికి వదిలించడానికి యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి యాసిడ్ పోస్తాను చూసారా, సేమ్ అంత ఘాటైన యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. అంత ఘాటైన యాసిడ్ వల్ల మనకు లాభాలు ఏమిటంటే, ఆహారములో క్రిముల్ని ఏమన్నా పొట్టలోకి వస్తే వాటిని చంపేయటానికి, ఆహారములో ఉండే మెతుకులు మొక్కలు లాంటి వాటిని మెల్లగా పిండి పిండి చేసి పూర్తిగా జీర్ణం చేయటానికి ఈ యాసిడ్ అవసరం ఉంటుంది. ఈ యాసిడ్ అనేది తగు మోతాదులో రోజుకి 1.5 లీటర్ల 2 లీటర్లు ఊరటం ఆరోగ్య లక్షణమే. కానీ కొంతమందికి కొన్ని రకాల మందుల కారణంగా, మానసిక ఒత్తిడి కారణంగా, టీ కాఫీలు ఎక్కువ తాగటం కారణంగా, కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రీజన్స్తో యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అవసరానికి మించి. అంటే 2 లీటర్ల బదులు 3 లీటర్లు 3.5 లీటర్లు కూడా కొంతమందికి ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంత ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యేసరికి పొట్టంచులు అంత యాసిడ్ ఘాటుకి ఇరిటేట్ అయి తట్టుకోలేవు. దీనివల్ల అల్సర్స్ లాంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మంట పుట్టడం, కాస్త యాసిడ్ వల్ల పొట్టలో కాస్త గడిబిడిగా ఉండటం, అసౌకర్యంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తి తగ్గటానికి రకరకాలుగా యాంటాసిడ్స్, రకరకాలుగా కొన్ని టానిక్లు ఏవో తాగుతూ ఉంటారు. మరి న్యాచురల్గా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడక్షన్ తగ్గించి రెగ్యులేట్ చేయటానికి ఏమన్నా ఉంటాయని ఆలోచిస్తే సైంటిఫిక్గా శతావరి పౌడర్ అనేది బాగా కంట్రోల్ చేస్తున్నది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఈ శతావరి పౌడర్ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ రెగ్యులేట్ చేసేసి పొట్టలో మంటలు, అల్సర్స్ రాకుండా రక్షించి డైజెషన్ యాక్టివేట్ చేయటానికి, డైజెషన్ మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నది. యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ ఎంజైమ్స్ యాక్షన్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ. అందుకని దీనివల్ల ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని దీన్ని సెట్ చేయాలి. శతావరి పౌడర్ ఇట్లాంటి వాటికి పనికొస్తుందని నిరూపించిన వారు 2005 సంవత్సరంలో మోహన్ లాల్ యూనివర్సిటీ, ఉదయ్పూర్, ఇండియా. ఈ మోహన్ లాల్ యూనివర్సిటీ వారు ఎలుకల పైన థ్యాంక్ యూ సార్. చూసారు కదండి శతావరి వండర్ఫుల్ వీడియో. సార్కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో మెయిన్ గా మన బాడీలో అంటే ఎక్కువగా మనం కోపంతో వేరే వాళ్ళ మీద కోపంగా ఉన్నప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా రిలీజ్ అవ్వడం, స్టమక్ పెయిన్ రావడం కూడా జరుగుతుందండి. సో అలాంటి సమస్యల నుంచి కూడా మనకి రిలీఫ్ ఉంటుందండి. సో నెక్స్ట్ వండర్ఫుల్ వీటితో పాటుగా ఈ 4 ఇంగ్రీడియంట్స్ తో పాటు 9 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశారండి. సాఫ్రాన్ అని, అత్తిపండు, లక్ష్మణ ఫలము, రామ ఫలము, నెక్స్ట్ నల్ల నువ్వులు. సో ఇక్కడ చూడండి సాఫ్రాన్ అనేది కూడా చాలా అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి. చర్మ సమస్యలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా పాలలో కలుపుకొని తాగడం వల్ల పిల్లలు బొత్తుగా పుట్టాలని తాగుతూ ఉంటారు కదండి. అలాంటి సాఫ్రాన్ అనేది నార్మల్ డెలివరీ అవ్వడంలో కూడా ఉపయోగపడుతుంది. చాలా రకాలుగా మనకి ఇది అంటే ఎక్సిమా, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా కూడా ఉపయోగపడుతుందండి. మూడ్ స్వింగ్స్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీటితో ఈ 9 మొత్తం నల్లేరు తీగ, వావిలాకు, సరస్వతి ఆకు, సిరి 9 రకాల ఇంగ్రీడియంట్స్ ని దీంట్లో యాడ్ చేశారండి. సో ఇక్కడ వాట్ ఈజ్ ఐకేర్? సో ఐకేర్ అనేది యూనిక్ ప్రొడక్ట్ అండి. యూనిక్ అంటే ప్రత్యేకమైందండి. సో ప్రత్యేకమైంది కదండి, మన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా యూనిక్ ప్రొడక్ట్స్. సో ఇది మెయిన్ గా న్యాచురల్ ఫార్ములేషన్ డిరైవ్డ్ విత్ బేసిక్ ఆయుర్వేద, అడ్వాన్స్డ్ ఆయుర్వేద సూత్రాల అంటే ఇది ప్రాచీన కాలంలో ఆయుర్వేద గ్రంథంలో రాయబడిన ఇంగ్రీడియంట్స్ ని
మన ఐ కేర్ లో యాడ్ చేయడం జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం కదండి. సో అలాంటి ఇంక్యుమిన్ కాంప్లెక్స్ మన ఐ కేర్ ప్రొడక్ట్ అనేది. సో ఇది మెయిన్ గా మనకి అన్ని విధాలుగా చూసాం కదా, ఇక్కడ కర్క్యూమిన్, బోస్వెల్, ఆస్పరాగస్, వెలేరియన్ అనేది హోలిస్టికల్లీ గా సపోర్ట్ అవుతుందండి. సో టోటల్ గా బాడీ, ఇక్కడ ఉమెన్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి చూడండి. అంటే ఉమెన్స్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హోలిస్టికల్ అంటే నడినెత్తి నుంచి కాలిగొట్టి వరకు ఇంటర్నల్ గా ఆర్గాన్స్ అన్నిటిని స్ట్రెంథెన్ చేయడానికి ఐ కేర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక్కడ ఈ స్లైడ్ ని అదొకసారి స్లైడ్ చూపించమా. మనకు అంతా కూడా ఇక్కడ మన రిటైలర్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిటైలర్స్ ఉన్నారు కస్టమర్ల కంటే కూడా. చూడండి ఇక్కడ ఆల్సో ఇట్ హెల్ప్స్, వాళ్ళ హోలిస్టిక్ గా అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఏంటి మేడం ఒకసారి, ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ ఓవరాల్ ఉమెన్ వెల్ బీయింగ్, ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ బ్యాలెన్సింగ్ హార్మోన్స్ సార్. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా కూడా. ఇప్పుడు ఇది పెద్ద సమస్య కదా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, బాడీలో టాక్సిన్స్, గ్లూకోజ్, బ్యాడ్ ఫ్యాట్ పెరిగిపోయిందంటే, బరువు పెరుగుతున్నారంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది. ఇది పెద్ద సమస్య. దీన్ని నార్మల్ మాటల్లో చెప్పేయచ్చు కదా అందరికి. ఓకే, చాలా ఈజీ సజెషన్ ద్వారా మనము ఐ కేర్ ని ఆ ఫ్యామిలీకి సజెస్ట్ చేయొచ్చు, ఆ లేడీస్ కి. తర్వాత స్ట్రెస్ అండ్ strengthen the bones and muscles while it protects the joint from degeneration and keep bones healthy and strong. మళ్ళీ జనరేట్ అవ్వట్లేదు, రీజనరేట్ చేస్తుంది అని ఉంది కదా, అంతేనా? ప్రొటెక్ట్ చేస్తుంది, ఓకే, రీజనరేట్ కూడా, రెజ్యునేట్ కూడా చేస్తుంది. అంటే పునర్జీవన శక్తిని, మళ్ళీ రక్త కణాలు పుట్టేటట్టు, ఓకే, ఆ మజిల్ మళ్ళీ మందంగా ఉండకుండా మళ్ళీ పనితనం మెరుగుపడేటట్లు, మెటబాలిజం బాగుండేటట్లు చేస్తుంది, రైట్? సో మరి ఇప్పుడు బోన్స్ ని స్ట్రెంథెన్ చేయడం, మజిల్స్ ని స్ట్రెంథెన్ చేయడం అవసరమేనా? అది కూడా చాలా ఇంపార్టెంట్, బోన్స్ కాల్షియాన్ని అందించడం కూడా. ఓకే మేడం, ఇక్కడ ఒకసారి దీని తర్వాత కొన్ని, అంటే ఇంత హెల్ప్ చేసేవి ఏమేంటి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ముడి పదార్థాలు. ఈ 4 తర్వాత ఇంకా ఉన్నాయి ఇవే మేడం? ఇవి స్పీడ్ గా ఒక్కొక్కటి చెప్పండి, అంటే స్పీడ్ గా ఒక్కొక్కటి చెప్పండి. సాఫ్రాన్ ఫస్ట్. ఓకే, సాఫ్రాన్ అనేది మెయిన్ గా ఇది పాలల్లో కలుపుకొని తాగడం వల్ల పిల్లలు బొత్తుగా పుడతారని తాగేవాళ్ళు సార్. కానీ ఇది దాంతో పాటుగా పిల్లల లెర్నింగ్ చాలా లాభాలు ఉన్నాయి. ఓకే, ఉపయోగపడుతుంది సార్. అంటే ఆ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి మైండ్ పరంగా లెర్నింగ్ ఎబిలిటీ పెరగడంలో కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్. అంటే మెయిన్ గా కేవలం గర్భంతో ఉండే వాళ్ళే తీసుకోవాలని అనుకుంటారు, కానీ దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. స్కిన్ కి సంబంధించిన తేజస్సును పెంచుతుంది, అది అందరికీ అవసరమే. కాబట్టి ఇందులో కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఉంది. 4 మొత్తం 9 అండి ఇక్కడ ఉన్నది, ఆ 4 కాకుండా మొత్తం 13. ఓకే, ఒకటి సాఫ్రన్. ఎవరైనా నోట్ చేసుకుంటున్నారా? గణేష్ గారు కూడా నోట్ చేసుకుంటున్నారు తను. సో ప్రతి ఒక్కరు, లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా, అందరు కూడా నోట్ చేసుకొని నోట్లో నానాలి. చిరంజీవి గారు, మనకి ఇవి ఇంగ్రీడియంట్స్ నోట్లో నానుతున్నాయి అనుకోండి, మనము ఆ కస్టమర్ దగ్గర, ప్రాస్పెక్ట్ దగ్గర ఎంత ఈజీగా చెప్తుంటే అంత ఈజీగా మూవ్ అవుతుంటాయి ప్రొడక్ట్స్ మీకు. ఎంత కఠినంగా చెప్తుంటే అంత కఠినంగా ముందుకెళ్తుంటాయి, ఎంత ఈజీగా చెప్తే అంత ఈజీగా ముందుకెళ్తాయి. సో మేడం ఫస్ట్ సాఫ్రాన్, ఇంకొకటి లక్షణ ఫలం అంటారా, ఏమంటారు? ఇది మెయిన్ గా ప్రకృతి మన మానవుడికి ప్రసాదించిన ఫలాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. అద్భుత ఫలం అని చెప్పుకోవచ్చు సార్. ఇది మెయిన్ గా సార్ 12 రకాల క్యాన్సర్లని, కణాలను నాశనం చేయడంలో ఉపయోగపడుతుంది సార్. అంటే విభజన చెందకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది క్యాన్సర్ కణాలు నాశనం చేయడం. ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజ్ కూడా అన్నాడు సౌరల్. ఎస్ సార్, ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ అండ్ డయాబెటీస్ అంట. లక్ష్మణ ఫలం అండి ఇది? ఎస్ సార్, లక్ష్మణ ఫలం సార్, సోర్స్. ఎస్, సరే, తెలుగులో కూడా, ఎందుకంటే మన వాళ్ళు లక్ష్మణ ఫలం రాసుకుంటే బాగుంది. అప్పుడు ఐ కేర్ గురించి చెప్పేటప్పుడు దీంట్లో లక్ష్మణ ఫలం ఉంటుందండి అని చెప్పి దాని యొక్క బెనిఫిట్స్ 2 చెప్తే సరిపోతుంది. ఓకే, తర్వాత మేడం పీచెస్. అత్తిపండు అని అంటారు సార్. ఇది హై ఫైబర్ ఉంటుంది సార్. దీంట్లో ఎక్కువ పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మెయిన్ గా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి బాడీకి అందించడంలో ఉపయోగపడుతుంది సార్ ఈ ఫ్రూట్.
మెయిన్ గా వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా ఉపయోగపడుతుంది. అంటే యాంటీ ఏజింగ్ గా కూడా యూజ్ అవుతుంది సార్ ఈ అత్తిపండు అనేది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇది ఎస్ కూడా సార్. హార్ట్ కి మంచిది, బ్లడ్ రక్త ప్రెషర్ బీపీకి కూడా మంచిది, Yes. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇందాక అన్నారు చాలా మందికి అసలు తనకు బీపీ ఉందని కూడా విషయం తెలియదని, చాలా మందికి. సో పీచెస్ అనేది దానికి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ నువ్వులు సార్. సార్ నార్మల్ గా ఇంట్లో తెల్ల నువ్వులు యూజ్ చేస్తుంటారు, కానీ ఇది సీసమం సీడ్స్ తెల్ల నువ్వులు సార్. సో ఈ నువ్వులు కూడా ఎముకల నిర్మాణానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్. ఈ నువ్వులు అంటే మన బాడీకి కాల్షియం అనేది పుష్కలంగా అందుతుంది సార్ ఈ నల్ల నువ్వుల ద్వారా. మెయిన్ గా స్త్రీలలో హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది సార్ నల్ల నువ్వులు. అది అది చక్కటి పరిష్కారం సార్. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ మేడం. ఆ మెగ్నీషియం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అండ్ మెగ్నీషియం కదా. సార్ హై ఫైబర్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం అండ్ రెడ్యూసెస్ హార్ట్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లం రాకుండా కూడా ఉపయోగపడుతుంది సార్. అండ్ నార్మల్ వాళ్ళు కూడా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అంత 30 ml తీసుకుంటే వాళ్ళ దేహానికి చాలా మంచిది, హీల్ చేస్తుంది కదా. ఐ కేర్. గుడ్. నల్ల నువ్వులు. ఆ తర్వాత ఇది మేడం విటెక్స్ నెగుండను. వావిలాకు సార్, వీటెక్స్ నిగుండు వావిలాకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్. అంటే ఇంటర్నల్ గా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ డెలివరీ అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్నల్ గా పెయిన్స్ ఉమెన్స్ ఎక్కువగా పెయిన్స్ ఉంటాయి సార్ డెలివరీ తర్వాత. ఆ డెలివరీ అయినప్పుడు ఆ ఇంటర్నల్ గా ఇన్ఫ్లమేషన్స్ వాపులను తగ్గించడంలో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్ వావిలాకు అనేది. వాళ్ళకే కాదు, ఇప్పుడు మామూలుగా రెక్టిఫైయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఫీమేల్ సిస్టమ్, అంటే ఇప్పుడు దానికోసమే కాదు, ఇక్కడ దీనికి సంబంధించినటువంటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి చాలా చాలా మంచిది అని చెప్తున్నారు. మీరు చూడండి అసలు ఎంత పెద్ద. ఒక్క నిమిషం బాబు, 1 సెకండ్. ఇది చూడండి సమస్య. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వారిలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఋతుక్రమం సరిగా లేకపోవడం, పొత్తి కడుపులో నొప్పి, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ హార్మోన్ల అసమతుల్యతకు కారణాలేంటి? వీటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటి? వీటి నియంత్రణ కోసం ఎలాంటి మార్గాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువే. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. అసాధారణ ఆరోగ్య పరిస్థితులు, చిరాగ్గా ఉండడం, పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా హార్మోన్లలో అసమతుల్యత ఉందని గమనించాలి. హార్మోన్లన్నీ అవయవాలు సరిగ్గా పనిచేయించే కణాలకు రసాయనిక వాహకాలు. ఇవి అన్ని కాలాల్లోనూ, అంటే గర్భం దాల్చే ముందైనా తర్వాతైనా, గర్భం దాల్చిన సమయంలోనైనా లేదా మెనోపాజ్ సమయంలోనైనా మార్పులకు లోనవుతాయి. అంటే వీటిలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ హెచ్చుతగ్గుల వల్ల స్త్రీల ఆరోగ్య పరిస్థితి ప్రభావితమవుతుంది. సాధారణంగా 21 నుంచి 35 రోజుల్లో ఋతుక్రమం రావాల్సి ఉంటుంది. కానీ కొందరిలో తేడాలొస్తుంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలలో ఈ తేడాను గమనించవచ్చు. చాలా మందిలో ఈ సమస్య ఉంది కదా. సో వావిలాకు ఇది చాలా చాలా నీడ్. ఓకే, రైట్. ఇప్పుడు మిగతా ఒకసారి ప్లీజ్. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? కేవలం మంజుల మేడంకే కాదు, మీకు కూడా ఎప్పుడు ఎవరితో మీరు మాట్లాడాల్సి వస్తుందో చెప్పాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి విని పెట్టుకోవడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్కమ్ని ఇవ్వచ్చు కదా. కాబట్టి మీరు సమయాన్ని చాలా ప్రొడక్టివ్గానే గడుపుతున్నారు, సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు, దుర్వినియోగం చేయట్లేదు. టీవీనో యూట్యూబ్నో చూసుకుంటూ కూర్చోవట్లేదు. ఓకే, నెక్స్ట్ మేడం. సిస్టర్ సార్, నల్లెరుతిగా అంటారు సార్, నల్లెడ అంటారు తెలంగాణ. సో ఇది మెయిన్ గా విరిగిన ఎముకలను అతికించడంలో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సార్. ఇది బోన్ సెట్టర్ అంటారు.
సో ఇది మెయిన్ గా అంటే ఎముకలు పెలుసుబారకుండా ఎముకలు దృఢత్వాన్ని పెంచడంలో, డెన్సిటీని పెంచడంలో ఉపయోగపడుతుంది సార్ ఇది. వండర్ఫుల్. బోన్ సెట్టర్, బోన్ డిసీజెస్ కానీ ఈ ఆస్టియోపోరోక్లోరోసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సమస్య చాలా పెద్దది. ఇది దానికి ఉపయోగపడుతుంది. ఓకే, గుడ్ మేడం. అండ్ ఇది ఈ నల్లేరు కాడ నుంచి కూడా ఇది ఫైబర్ అనేది ఎక్కువగా అందుతుంది సార్. అంటే నల్లేరు కాడని కూడా పచ్చల్లాగా చేసుకొని తింటారంట సార్. ఆ పచ్చల్లాగా చేసుకొని తినడం వల్ల కూడా 6 to 4 grams అనేది ఎక్కువగా అందుతుందంట సార్ ఫైబర్ అనేది మన బాడీకి. నెక్స్ట్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇది. అంత ఐకే తీసుకోవడం వల్ల ఈ కాల్షియం కూడా వస్తుంది. చాలా మంచి కాల్షియం దీని వల్ల కూడా. ఓకే, గుడ్. నెక్స్ట్ మేడం. సరస్వతి ఆకు సార్ ఇది. దీన్ని అంటే బ్రహ్మి ఆకు అని కూడా అంటారు సార్. ఇది బ్రహ్మదేవుడి దగ్గర పూజించదగిన ఆకు. సో ఇది ఎక్కువగా నీళ్లున్న చోట పెరుగుతుంది సార్. ఇది మెయిన్ గా మాటలు రాని పిల్లలకు కూడా ఇది ఆకును నమిలించడం వల్ల మాటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇది ఎక్కువగా తేనెతో కలిపి తీసుకుంటారు సార్. ఇది కొంతమందికి నత్తి వస్తుంది సార్ మాటలు. ఆ విధంగా నత్తి అనేది కూడా రాకుండా ఉంటుంది సార్. అంటే వచ్చిన వాళ్ళకి ఉపయోగిస్తారు, వాళ్ళకి ఎక్కువగా తరచుగా ఉపయోగిస్తారు. బట్ దీంట్లో మెమరీని ఇంప్రూవ్ చేసి నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ ని ఆర్డర్ లో చేసేటువంటిది, ప్రచోదనం చేసేటువంటి శక్తి ఉంది దీనికి, సరస్వతి ఆకుకి. ఓకే, జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. మెమరీ సిస్టమ్ ని, జ్ఞాపక శక్తిని. రాను ఏమవుతుంది అని అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఓకే, నర్వస్ సిస్టమ్ లో ముఖ్యంగా మెదడులో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉండాలి. అదే కదా మరి ఈ చెయ్యి ఇలా లేపాలి అన్న మొత్తం బాడీలో జరిగేటువంటి అంత కమ్యూనికేషన్ జరిగేది ఆ మెదడు నుంచే. కాబట్టి ఆ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ చాలా బాగుండాలి అక్కడ, ఆ ఫంక్షనింగ్. ఈ సరస్వతి ఆకులో ఆ మెరుగుదల చేసేటువంటిది ఉంది శక్తి. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లో ఏంటి మేడం అది? సెంటెల్లా అసియేటికా అంటారు సార్. సెంటెల్లా అసియేటికా. కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళు పరిచయం చేసుకోవచ్చు. లేదు మాకు రాదు అని అనుకుంటే సరస్వతి ఆకు అంటే సరిపోద్ది. సరస్వతి ఆకు, నల్లేడాకు, వావిలాకు. బాగుంది. తర్వాత నెక్స్ట్ ఉసిరి సార్. ఉసిరి ఇండియన్ గూస్బెర్రీ అంటారు సార్. దీన్ని మెయిన్ గా ఇది మనం ఒక 7 నిమ్మకాయలు తీసుకుంటే వచ్చే విటమిన్ సి అనేది ఒక ఉసిరి ద్వారా మన బాడీకి అందుతుందంట సార్. అంటే విటమిన్ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి అందుతాయి సార్. ఉసిరి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా పుష్కలంగా అందుతాయి సార్. పవర్ హౌస్ అంటున్నారుగా, యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అని. ఎస్ సార్. గ్రేట్. మోడర్న్ మెడిసిన్ ఇస్ ఓన్లీ బిగినింగ్ టు అండర్స్టాండ్. ఇట్స్ బెస్ట్ మోస్ట్. గుడ్ మేడం. ఇది ఉసిరికాయ కూడా ఇందులో ఉంటుంది. ఉసిరి యొక్క సారం, కేవలం ఉసిరే కాదు, ఉసిరి యొక్క సారం కదా. అంటే సారం అనే దానికి ఎంత అర్థం వేరుంటే పాలకి నెయ్యికున్నంత తేడా ఉంటుంది. ఓకే, లాస్ట్ మేడం. లాస్ట్ కలమంద సార్. ఇది కూడా మెయిన్ గా మనకి ఇంటర్నల్ గా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడంలో, గట్ బ్యాక్టీరియా అంటే మన గట్ హెల్త్ ని స్ట్రెంథెన్ చేయడంలో ఉపయోగపడుతుంది సార్. అంటే చిన్న పేగు పెద్ద పేగుల్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ అలోవెరా మీకు నేను చెప్పాలంటే నా ఇంట్లో అంతకు ముందు చాలా చాలా ఉపయోగించే వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ అలోవెరా ఒక పేదవాడికి దొరికినటువంటి వజ్రం లాంటిది. అది ఇందులో ఉంటుంది. చాలా మంచిది అలోవెరా, కలబంద. సో ఒకసారి ఎంత మంచిగా చెప్పారో మీరు. ఒకసారి మేడంకి థ్యాంక్స్ చెప్దాం. దీన్ని ఒక 10 సార్లు 20 సార్లు విన్నామంటే ప్రతి ఒక్క మహిళకి అవసరమే ఈ ఇన్ఫర్మేషన్. కొంటారా లేదా తర్వాత సంగతి, ముందైతే ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే అసలు నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియక ఇంక మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి సొల్యూషన్ దొరకట్లేదు. మంజుల మేడం, మీకు రిక్వెస్ట్, ఇది ఖచ్చితంగా చూపించారు రవివర్మ గారిది. మీరు ఓన్ గా అన్ని సెట్ చేసి పెట్టుకొని ప్లే చేయాలి. చాలా బాగా చెప్తున్నారు మీరు. మీ దగ్గర ఎవరైతే ప్రెజెంటేషన్ చేయించుకుంటున్నారో వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆడవారికి పెద్ద సమస్య ఏంటంటే ఈ గర్భాశయ సమస్యలు చాలా
చాలా పెద్ద సమస్యలు. అంటే చిన్న టీనేజ్ నుంచి హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్‌లో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే లేట్‌గా రావడం, లేతే ఒక నెలలో 2, 3 సార్లు వచ్చేయడం, ఓవర్ బ్లీడింగు ఇలాంటి రకరకాల సమస్యలు. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరి దాకా. ఇంకా అలా రాను రాను ఇంకా పెద్దోళ్ళైతే వైట్ డిశ్చార్జ్‌లు, ఓవర్ బ్లీడింగ్సు, పీసీఓడీసు, ఏవో గర్భాశయంలో ట్యూమర్సు, నీటి బుడగలని అవన్నీ ఇవన్నీ రకరకాల సమస్యలు చెప్పి క్యాన్సర్ దాకా ప్రాబ్లమ్స్ అని అక్కర్లేకుండా గర్భసంచి తీసేయడాలు. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే రేపొద్దున ఇబ్బంది వస్తే ఇప్పుడు తీసేయండి అని తీయించేయడం. అసలు మనకు 30-40 ఏళ్ల క్రితం ఎవరు గర్భసంచి తీయించుకోలే. ఎన్నేళ్ళున్నా వాళ్ళకి గర్భాశయంకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. చాలా సింపుల్గా ఈజీగా తీయించేస్తున్నాం. చిన్న వయసులోనే గర్భసంచి తీయించుకుంటున్నారు చాలామంది. అంటే ఒక తీసేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ తీసేసిన తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. అర్థం కావట్లేదు మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, అసలు చిన్న సమస్యకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, లేదా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఏదో అయిపోతుంది, ఇన్ఫెక్షన్ ఉంది, లివరు అదే గర్భాశయం నుంచి చిన్నది అయిపోయింది, లేకపోతే పెద్ద అయిపోయింది, హార్డ్ అయిపోయింది, తీసేయాలి, లేకపోతే క్యాన్సర్ వచ్చేస్తుంది అని భయపెట్టి తీసేస్తున్నారు. ఈరోజు నిజంగా గర్భాశయ సమస్యలకి గర్భసంచులు తీయించుకునే వాళ్ళు 100కి 90 మందికి తీయకల. ఊరికే భయంతో తీయించుకునే వాళ్ళే. అసలు గర్భాశయ సమస్యలు ఇళ్లలో ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ సమస్యని వాళ్ళే ఇంకొక పక్క వాళ్ళకి చెప్పకుండా క్యూర్ చేసుకునేవారు. అంత నాలెడ్జ్ ఉండేది. వాళ్ళ సమస్యని, వాళ్ళ గర్భాశయ సమస్య ఏ సమస్య ఇచ్చినా సరే, పీరియడ్స్ రాకపోయినా, లేట్ అవుతున్నా, లేకపోతే తొందరగా వచ్చేస్తున్నా, లేకపోతే మెన్సెస్ పెయిన్ వస్తున్నా, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా, ఏమవుతున్నా సరే ఇంకో పక్క వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇంట్లోనే తగ్గించుకునేవారు. అంత సింపుల్గా పోయేదాన్ని ఈరోజు ఈజీగా తీయించేస్తాం. అసలు గర్భసంచి తీయించేస్తాం. తీయించేసిన తర్వాత ఇంకా వాళ్ళకి రకరకాల సమస్యలు, అంటే దీర్ఘకాల వ్యాధులు వచ్చేస్తాయి. కీళ్ళబాతాలు, ఒబేసిటీలు, రకరకాల ప్రాబ్లమ్స్. నిజంగా క్యాన్సర్ వచ్చే టెండెన్సీ ఉందనుకోండి, గర్భసంచి తీసినంత మాత్రం ఏం ఆగదు. క్యాన్సర్ వచ్చే లక్షణం ఉంటే ఎప్పటికైనా వస్తుంది. చాలా పెద్దగా ఉంది. నేను గ్రూప్లో అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్లో పెడతాను. మీరు చూడండి, దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ని అర్థం చేసుకోండి, ఇంకోళ్ళకి కూడా చెప్పండి. ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ మన ఇళ్లలోనే, మన వంటశాలలోనే ఉండేవి ఒకప్పుడు. అది క్యూర్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అదే ఆయుర్వేదాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఈ రోజులో జరుగుతున్న ఆ స్పీడ్ డ్యామేజ్ని తగ్గించడానికి ఈ న్యూట్రాసెటికల్ రూపంలో వచ్చిందని తెలియచేయండి దయచేసి. సో ఇది మనకి అంటే నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా న్యాచురల్ వేలో, ఆర్గానిక్ వేలో మనం ఆదాయాన్ని, దీన్ని ఉపాధిగా పెట్టుకున్న వాళ్ళు చాలా చాలా మంచి పని చేస్తున్నట్టు. మీరు ఇంట్లో పని చూసుకుంటూనే నలుగురికి, రోజుకి కొంతమందికి ఈ యొక్క ప్రెజెంటేషన్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. డియర్ పార్ట్నర్స్, మీకు ఈరోజు ఈ యొక్క ప్రెజెంటేషను బాగుందా మేడం? చక్కగా నీట్గా వివరంగా చెప్పారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు నోట్లోనే నానాలి, మైండ్లోనే ఉండాలి అని అంటున్నాను. ఓకే, కొన్ని రోజు సజెషన్ తీసుకుంటున్నాను. ఈరోజు 500 అబౌ మీట్ ఉంది. సరే, ఒక 2-3 సజెషన్స్ తీసుకుందాం ఈ ప్రెజెంటేషన్లో సక్సెస్ అవ్వాలి అంటే. ఫ్రమ్ శాంతి మేడం స్టార్ట్ అవుతుంది. శాంతి మేడం ఫ్రీ ఉన్నారా? ఇలా కోటం. సార్ గుడ్ ఈవినింగ్. ఎస్, ఐ కేర్ ప్రెజెంటేషన్లో కానీ ఏదైనా ప్రెజెంటేషన్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు మేడం మీ అనుభవంలో ఏదైనా ఒక పాజిటివ్ ఐ కేర్ సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ. సార్ టీంలో ఒక మేడం సుబ్రహ్మణ్యం సార్ టీంలో ఐ కేర్ 40 years ఒక మేడంకి ఇచ్చారు సార్. ఆ మేడంకి జాయింట్ పెయిన్స్ సార్. ఆ మేడం తీసుకొని ఒక 1 బాటిల్కే కొంచెం ఇంకా పెద్ద ఏజే 50 years ఉంటాయి. ఆవిడ వాళ్ళ హస్బెండ్ గారికి, ఆయన జాబ్ రిటైర్డ్ పర్సన్. ఆయన కూడా నార్మల్గా చిన్న బిజినెస్ లా చేసుకుంటున్నారు, షాప్ ఏదైనా. ఆయన డయాబెటీస్ సిమ్టమ్ కోసమని కాఫీ తీసుకున్నారు. వాళ్ళ వైఫ్ గారికి జాయింట్ పెయిన్స్ అని, నడవలేక కాళ్ళు పెయిన్స్ అని చెప్పేసి కేర్ తీసుకోవడం జరిగింది. 1 బాటిల్కే ఆవిడ
నడవడము, ఒక మేడం మెట్లు ఎక్కి దిగడము ఆవిడకి బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందని వీలైంది తనే మన- చెప్పింది. అవును సార్, టీంలో ఒక బెస్ట్ రిజల్ట్ సార్. మ్మ్. అండ్ మా దాన్ని పర్సనల్ గా ఎవరు ప్రజెంట్ చేసింది ఫస్ట్? ఎవరు చెప్పారు? సార్ దగ్గర ప్రెజెంటేషన్ అయ్యింది సార్. అశోక్ సుబ్రహ్మణ్యం గారే చెప్పుకున్నారు వాళ్ళకి. ఓకే, అక్కడ గుడ్. సో డియర్ సుబ్రహ్మణ్యం గారు అండ్ టీమ్, మీరందరూ కూడా ఎవరైతే చెబుతున్నారో ఇంకొకరికి తెలియజేస్తున్నారో వాళ్ళు అటెండ్ అవుతూ ఉండండి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కి, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కి. మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు, అంతే కదా? వచ్చారు సార్, సార్ వచ్చారు అందరూ వచ్చిన వాళ్ళందరికీ. సార్. ఓకేనా? అందరు కంగ్రాచులేషన్స్. ఓకే, ఇంకా మా 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 ఇంట్లో పర్సనల్ గా మా పిన్ని గారు సార్, సివియర్ జాయింట్ పైన ఆర్థరైటిస్ సార్. మ్మ్. తనకి కూడా 48 ఏజ్. ఇప్పుడు 2 ఇయర్స్ అయిన తర్వాత బెస్ట్ రిజల్ట్. అంటే తన సివియారిటీ చాలా ప్రాబ్లం ఎక్కువ. తను నడవడానికి, ఇంట్లో నడవడానికి కూడా చాలా బాధపడము. చైర్లోంచి లేవడానికి కూడా జాయింట్స్ పెయిన్స్. అండ్ చేత్తో గ్లాస్ వాటర్ పట్టుకోవడానికి కూడా తనకి ఎవరో ఒకరు హెల్ప్ ఉండవలసిన స్టేజ్ సార్. తను అంత సివియారిటీ ప్రాబ్లము. అంటే ఈ మెనోపాజ్ స్టేజ్ తొందరగా వచ్చేసింది. అది వచ్చేస్తుంది. అవును. అది అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్ అయ్యేసరికి తనకి ఇంకా ఎక్కువ టైం అవ్వడం వల్ల, మెడిసిన్స్ డోసేజెస్ వల్ల తనకి ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ కెమికల్ మెడిసిన్స్ ఇంకా లేవు సార్. ఆర్జన్ తోడైనట్టే. అంతే అంతే. ప్రాబ్లం ఇప్పుడు పెరిగిపోతుంటుంది. అవును సార్. మన పల్స్ కేర్ రొటీన్ గా తన సివియారిటీ అంత స్టేజ్ లో ఉండడం, తనకి 6 months వాడడం జరిగింది సార్. ఆహా. ఇప్పుడు మెడిసిన్స్ ఏం లేవు సార్. చక్కగా తను వంట చేసుకోగలరు, బస్సు ఎక్కడం, ట్రైన్. ఏజ్ ఎంత అండి? ఏజ్ ఎంత? 50 సార్. 50లో. ఓకే, ఓకే. అంటే 2 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసింది. ఇప్పటికి 50, అప్పుడు 47, 48 ఆ ఏజ్ అనమాట. అప్పుడు వాడింది, తనకు మంచి బెటర్మెంట్ వచ్చింది. బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఓకే, గుడ్. ఐకేరే కదండి? ఐకేర్ సార్, పల్స్, ఐ కేర్ అండ్ ఐ పల్స్ వాడారు సార్. మెడిసిన్స్ పక్కన పెట్టేసి. మెడిసిన్స్ ఏం లేవు సార్. సో ఈ విధమైనటువంటి ప్రెజెంటేషన్ ఇంకెక్కువ కనెక్ట్ అవుతుంది కదా, మహిళలకి వివరంగా చెప్పడానికి కుదురుతుంది. మీరు ఇలాగే చేస్తారా ప్రెజెంటేషన్? జూమ్ లోనే సార్, విత్ వీడియోస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు లైక్ మేడం గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు చూపించాము, అదే ప్రెజెంటేషన్ అట్లా వస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ప్రతిరోజు మీరు ఎప్పుడు కూడా గ్రూప్ మీటింగ్ పెట్టుకొని కొంత డిస్కస్ చేసుకోవాలి, ఎలా ప్రెజెంటేషన్ చేస్తే బాగుంటుంది అనేది. నాకు అంత టైం ఉండకపోవచ్చు కదా, మీరు ఓకే. సో గుడ్, ఆల్ ది బెస్ట్ మేడం. నేను స్వయంగా మా మదర్ నీరసంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐకేర్, తను ఎప్పుడైనా వస్తుంది జూమ్లోకి, తను మాట్లాడుతుంది, వినండి. తనకు ఎంత మంచిగా 65, తను నీరసంగా ఉంది అని అంటే వెంటనే ఒక అమృతంలాగా ఐకేర్ బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నేను స్వయంగా చూశాను. నెక్స్ట్ కోటం, మీరు చెప్పండి ఈ యొక్క ఐకేర్ గురించే చెప్పి దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ మంజుల మేడం, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు మనకి. ఇప్పుడు అంటే నాకున్న ఒక మంచి అభిప్రాయం సార్ అబౌట్ ఐ కేర్ గురించి. ఇప్పుడు ఇందులో ఉన్న చాలా ఇంగ్రీడియంట్స్ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది సార్. పెద్ద ఉసిరి, ఆలోవెరా, సరస్వతి ఆకు అన్నీ తెలుసు. కానీ వాటిలో దాగి ఉన్న మెడిసినల్ వాల్యూస్ కోసం అవగాహన ఉండకపోవచ్చు సమాజంలో. అండ్ ఇందులో ఉన్న శతావరి గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు, పర్టికులర్గా శతావరి గురించి. అలాగే పసుపు గురించి ఐడియా ఉంటుంది, కానీ పసుపులో దాగి ఉన్న కర్కుమిన్ గురించి ఐడియా ఉంటుంది. అన్న శతావరి గురించి నాకు కూడా అది ఫలానా అప్పుడే లేడీస్ పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడే అని అనుకునేవాళ్ళు. దాన్ని తీసేశారు మంతెన గారు. అవును సార్. లేదు, అందరికీ ఈ యొక్క గర్భాశయ సమస్యలకు వాటికి మాత్రమే కాదు, జీర్ణాశయ సమస్యలకు కూడా అని. అవును, ఇప్పుడు ఆ వీడియో అదే కదా. అవును సార్. హైడ్రోక్లోరిక్ ఆమ్లం చాలా డేంజర్ అది అవును అని చెప్పారు. సో దానికి శతావరి ఎంత బాగా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి శతావరి, కర్కుమిన్, వెలేరియన్ రూట్స్ లాంటి వాటి గురించి ఎక్స్పర్ట్ చెప్పిన వీడియోల రూపంలో వివరించగలిగితే, సో ఇన్ని సంవత్సరాల ఆయుర్వేదం మీద వాళ్ళకి మరింత మంచి అభిప్రాయం మనం కలిగించడం వల్ల అవుతాం. మన R&D ఎక్స్పర్ట్స్ గురించి అర్థమవుతుంది. అవును సార్. అసలు మనం ఏమి కనుగొని ఎంత ప్రత్యేకత ఏముంది ఇండస్ట్రీ వాళ్ళు అనేది చెప్పాలంటే ఖచ్చితంగా ఈ వీడియోలు
మనకి హెల్ప్ అవుతుంది. అండ్ రెండోది ఇదే ఐ కేర్ నేను ఒక ప్రాస్పెక్ట్కి ఇచ్చాం సార్ మండపేటలో. ఆ, పాపకి ఒక 12-15 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా హోప్ పక్కన పెట్టిన టైంలో ఇకైనా ఆయుర్వేదం ఎక్కడైనా ఉంటే ట్రై చేయమన్నారంట. ఒక మేడం గారి ద్వారా ఐ కేర్ జస్ట్ సపోర్టివ్గా ఉంటుంది, వాడుకోమని మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. దాని గురించి పూర్తి సమాచారం ఇచ్చి వాళ్ళు దగ్గరగా అస్సలు గ్యాప్ లేకుండా తను ఓన్లీ ఐ కేరే వాడారు సార్. ఇంకా ఇంగ్లీష్ మెడికేషన్ కూడా వెళ్ళలేదు. ప్రతి మంత్ టెస్ట్లకి వెళ్ళినప్పుడల్లా ఈ బాటిల్ పట్టుకెళ్ళి డాక్టర్ గారితో ఇది వాడుతున్నానని చెప్పేవారంట. వాడుకోమన్నారు ఆవిడ. మొన్న ఫోన్ చేశారు సార్, పాప పుట్టింది బాబు చెల్లికి అని. తను కన్సీవ్ అయింది, డెలివరీ అయింది, పాప కూడా పుట్టింది. గ్రేట్ గ్రేట్. చాలా సంతోషంగా వాళ్ళు ఫోన్ చేశారు సార్. వాళ్ళు చివరిలో ఒక పదం వాడారు సార్, కేవలం నేను 9 నెలలు ఐ కేర్ మాత్రమే నా బిడ్డకు వాడించాను బాబు, ఇంక ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ముట్టుకోలేదు నేను. చెకప్లకి అయితే వెళ్ళాను కానీ చాలాసార్లు నిలబడింది. దాంతో పాటుగా కొంచెం డైట్ ప్లాన్ కూడా చెప్పాం సార్. అధికమైన షుగర్స్ తగ్గించమన్నాము, రైస్ ఎక్కువగా తినొద్దు తగ్గించమన్నాము. డైట్ ప్లాన్ తప్పనిసరిగా చెప్పాలి. చిన్నపాటి వ్యాయామాలు, వాటర్ కొంచెం తాగడము, మెడిటేషన్ లాంటివి ఇట్లాంటివి కొన్ని చెప్పినప్పుడు వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు సార్. ఆ బ్యూటిఫుల్ రిజల్ట్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, మన ప్రొడక్ట్లో ఇంత దమ్ముందా, అంటే దీన్ని ఎట్లాగైనా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది మన R&D గొప్పతనం. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే సిల్వర్ క్రియేటర్ అవ్వడం, డైమండ్ క్రియేటర్ అవ్వడం కూడా పెద్ద కష్టమేం కాదు, రైట్? సింగిల్ కరెక్ట్ ప్రొడక్ట్ అవ్వచ్చు. అవును సింగిల్ ప్రోడక్ట్ కూడా తోటి సాధ్యమే అవును కదా. అవును సార్. సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అందరికి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. ప్లస్ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి నేమ్ లిస్ట్ వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అవును సార్. అంటే నేను ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఇదే పర్సన్ చాలా సార్లు ఒక మేడం ఫాలోఅప్ లో పెట్టారు, చాలా సార్లు. ప్రతిసారి నా దగ్గర ఒకటి ఉంది, వాడితే బాగుంటుంది, వాడితే బాగుంటుంది, వాడితే బాగుంటుంది అన్నారు ప్రతిసారి. చాలా ప్రజెంటేషన్లు అయినాయి. ఈ విధంగా చెప్తున్నారు అంతేగాని అంతే. వివరంగా చెప్పట్లేదు. అది పాపకి ఎట్లా అంటే కదండి, మన దగ్గర ఒకటి ఉంది వాడండి, మన దగ్గర ఒకటి ఉంది వాడండి, మన దగ్గర ఒకటి ఉంది వాడండి. అయితే నాకు వాళ్ళ బ్రదర్ కనెక్ట్ అయ్యారండి. ఫస్ట్ కనెక్ట్ అయిన తర్వాత నువ్వు చదువుకున్నా కదా బాబు, ఒక టైం ఇవ్వండి, ఒక వీడియో ప్రజెంటేషన్, ఫైనల్ ప్రజెంటేషన్ ఒకసారి వినండి, అసలు ఐకేర్లో ఏముందో మీకు క్లారిటీ వస్తుంది అన్నప్పుడు తన ప్రజెంటేషన్ విన్న తర్వాత వాళ్ళ మదర్ కూడా చెప్పి మరలా వాళ్ళ మదర్ కూడా చెప్పించాడు సార్. మళ్ళీ వాళ్ళ మదర్ కూడా చెప్పాను సేమ్ కాన్సెప్ట్. వాళ్ళ మదర్ తర్వాత వాళ్ళ అల్లుడు గారు కూడా విన్నారండి, వాళ్ళ అల్లుడు గారు కూడా చెప్పాము. థర్డ్ టైము మొదలుపెట్టిన ఐకేర్ డెలివరీ వరకు ఆపలేదు సార్. డెలివరీకి కరెక్ట్గా 1 వీక్ ముందు స్టాప్ చేశారు. అంటే వీడియో ప్రజెంటేషన్ ద్వారా చేసేటువంటి ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది సార్. నోట్ చేసుకోవాల్సిన పాయింట్ వీడియో ప్రజెంటేషన్. అసలు డిజిటల్ వచ్చింది, ఆ సౌకర్యాన్ని మనకి తీసుకొచ్చింది కదా. ఈ వీడియో ప్రజెంటేషన్ కస్టమర్కి మనకి ఒక గుడ్ రిలేషన్షిప్, మంచి బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ను కూడా బిల్డ్ చేస్తుందండి. అంటే వీళ్ళు మనకి కేవలం అమ్ముకోవడమే కాదు, చాలా అవగాహన క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా వీడియో ప్రజెంటేషన్ ద్వారా మాత్రమే వస్తుందండి. ఫోన్ ద్వారా అయితే లేదు సార్. గుడ్, వెరీ గుడ్. సో ఇది డియర్ లీడర్స్, మీరు తొందరగా మీ యొక్క డైమండ్ క్రియేషన్ కంప్లీట్ చేసుకోవడానికి, ప్లస్ మీ బోత్ సైడ్స్ లో కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మార్కెటింగ్ ఇదంతా స్ట్రాటజీ ఉపయోగించుకోవాలి. లేకుంటే అది ఇందాక చూడండి ఎలా ఉపయోగించుకుంటున్నారు, నా దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది. ఇది అట్లా కాదు. వాళ్ళు సమయం ఇచ్చినప్పుడు వివరంగా చెప్పుకోవడం మంచిది. నూర్ బాషా గారు నమస్తే అయ్యా, మాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి. మీకు మీ ఇంట్లో పల్స్ కేరు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది సార్? గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ వ్యూవర్ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా మీరు సార్. సార్, నా ఇంట్లో నా బిడ్డ కోసం అని నేను సంతానం కోసం అని చెప్పి గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. వాళ్ళు ఏం చేసినారు సార్ అంటే స్కానింగ్ చేసి ఆల్ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేసిన తర్వాత మేడం ఏమన్నారంటే, సార్ ఆల్ బ్లడ్ టెస్ట్ చేయాలి సార్ అన్నారు. మేడం స్కాన్ చేసినారు కదా, స్కానింగ్లో ఏమన్నా ఉంటే తెలుస్తుంది కదా అంటే, లేదు సార్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే చెప్పాను. సరే మేడం చెప్పిన. టోటల్ బ్లడ్ టెస్ట్కి వచ్చేసి 8,000 ఖర్చు అయింది సార్. స్కానింగ్ 9,000, బ్లడ్ టెస్ట్లోకి 8,000 వచ్చింది. అప్పుడు ఏమన్నారంటే తీసుకొచ్చిన తర్వాత, సార్ మీ బిడ్డ బయట కూర్చొని మీరు రాండి సార్ అన్నారు. సరే అని చెప్పి నేను పోయినా మేడం దగ్గరికి. మేడం ఏమన్నారంటే, సార్ మీ పాపకు PCOD ఉంది,
3 నెలలు లేక 4 నెలలు పీసీఓడికే మందులు వాడాలా, ఆ తర్వాత సంతానం కోసం ట్రీట్మెంట్ ఇస్తాం తర్వాత సార్. ఆలోచిద్దాం. తర్వాత ఆలోచన చేస్తాం అని. అంటే పీసీఓడి క్లియర్ కానీ 3 నెలలు వాడాలని చెప్పి. అదే అవ్వగలడు. అంటే సర్లే మేడం అని చెప్పి ఆలోచన చేసుకుని వస్తాలే మేడం అని చెప్తే, ఏమా నువ్వు డాక్టర్ కదా ఆలోచన చేసుకుని వస్తావు అంటే, మేడం నేను ఒక దాంట్లో పనిచేస్తున్నా సహజమే, ఈ మందుల మీద కంటే నాకు దాని మీద నేను నమ్మకం ఎక్కువ ఉంది, నేను కనుక్కొని వస్తాను, ఆలోచన చేసుకొస్తాను మేడం అని చెప్పి. సర్లే సార్ అని చెప్పి రాయన్ మేడం మీరైతే ట్రీట్మెంట్ రాయని అని చెప్పిన. మేము అంతగా అడుగుతుంటే ట్రీట్మెంట్ రాయని అని చెప్పిన. ట్రీట్మెంట్ మొత్తం రాసిన తర్వాత బయటకు వచ్చినాక మెడికల్ స్టోర్ అడిగితే దాదాపు అంటే 4,000 చిల్లర చెప్పినారు సార్ 15 రోజులకే. మళ్ళీ కన్సెషన్ పోదు 10% నాకైతే. అవును, మీరు డాక్టర్స్ కాబట్టి. అంటే ఇది 3 నెలలది కాదు, జస్ట్ కాదు, 15 ఓన్లీ days. ఓన్లీ 15 డేస్కే. చూడండి 15 డేస్కే. సర్లే మేడం అని చెప్పిన. ఇంటికి వచ్చిన తర్వాత నారాయణ మేడం ఫోన్ చేశాను, మా సీనియర్ మేడం ఫోన్ చేసి, మేడం ఇలా అని స్కానింగ్ పంపించిన రిపోర్ట్ పంపించి, ఇలా ఉంది మేడం అంటే, ఎలా సార్ అంటే, నేను చెప్పింది మీరు ఏమైనా వింటారా సార్ అంటే, మేడం మీరు చెప్పింది తాచతూచకుండా నేను పాటిస్తాను మేడం అంటే, సర్లేను సార్ అనే మేడం చెప్పిందంటే, మీ అల్లునికి ఐ కాఫీ ఇవ్వండి, మీ బిడ్డకు ఐ పల్స్ ఇవ్వండి అన్నారు. సర్లే మేడం అని చెప్పాను. ఐ పల్స్ ఫస్ట్ ఐ పల్స్. నేను కూడా నా డౌట్ వచ్చి, మేడం ఐ కేర్ కదా మేడం లేడీస్ అంటే, లేదు ఐ పల్స్ అయితే మొత్తం క్లీనింగ్ అవుతుంది, ఆ తర్వాత ఐ కేర్ ఇద్దాం సార్ అని. ఫస్ట్ ఐ పల్స్ తాపినాం సార్. 1 month లో ఐ పల్స్ తాపినాం. నెక్స్ట్ మంత్ వచ్చేసి ఐ కేర్ తాపినాం. ఆ నెక్స్ట్ మంత్ కు మనకు వాడే అవసరం రాలేదు. క్లియర్ అయిపోయింది, 3 నెలలు క్లియర్ అయిపోయింది. డేట్ రాలేదని చెప్తే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని పోయి టెస్ట్ చేసాం. టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఎవరైతే పీసీఓడి చెప్పినారో మళ్ళీ అదే డాక్టర్ అమ్మ గారికి పోయినాను. డాక్టర్ అమ్మ స్కాన్ చేసి మళ్ళీ ఏమన్నారంటే, లోపల పిలిచి, సార్ గుడ్ న్యూస్ సార్ అని. ఏం మేడం అంటే, సార్ మీకు టిమ్స్ ఉన్నారు సార్ మీ బిడ్డకు. అవునా మేడం అని చెప్పిన. ఐపల్స్ ఐకే దేవుడు రెండు ఇచ్చాను నాకు కానీ అప్పుడు అనుకోలేదు. అప్పుడు చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాడినాము. 5 months వరకు మళ్ళీ అయిపోయింది. 5 months తర్వాత స్కాన్ చేసినారు. స్కాన్ చేసిన సార్, అంటే బేబీ గ్రోతింగ్ ఎలా ఉందని స్కాన్ చేసిన. స్కాన్ చేసిన తర్వాత, సార్ మీరు ఏం వాడుతున్నారు సార్, ఐరన్ టాబ్లెట్ వాడారు, కాల్షియం టాబ్లెట్ వాడుకుంటున్నారు, ఏం వాడుతున్నారు అంటే, నేను మేడం నా దగ్గర ఐపల్స్ అనేది ఒకటి ఉంది అని బాటిల్ చూపించాను గనగల్ డాక్టర్. చూపించిన తర్వాత, దీంతో పాటు ఐరన్ అవసరం లేదు కానీ కాల్షియం వాడండి సార్ అంటే, సర్లే మేడం చెప్పి 8 months పోయినాం సార్. పోతే 8.5 సార్ బ్లడ్ అని చెప్పినారు. అంటే మీరు ఏదేమో ఇంకోసారి బ్లడ్ చేపిస్తా టెస్ట్ చేపిస్తా అంటే, ఆడిపోయినాక 8.8 అన్నారు. సర్లే అని చెప్పి ఇంటికి వచ్చాక ఐపల్స్ 10 days లో సార్ 30 ml 3 పూట్ల తాపినాను. తాపిన తర్వాత డెలివరీ టైంకి పోయినప్పుడు ఎంత సార్ అంటే 9.5 ఉంది. మేడం బ్లడ్ ఎక్కియాలని అడిగితే, అవసరం లేదు సార్, అవసరం ఉంటే అడుగుతాను సార్ అని. అదే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగింది. నా బిడ్డకు దేవుని దయతో 2 ఆడపిల్లలు, సిజేరియన్ తో పాటు ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఐసీయూలో పెట్టలేదు సార్. చాలా మంది పిల్లలు ఒక బేబీగా పుట్టిన తర్వాత ఆక్సిజన్ తక్కువ ఉంది, లిమ్స్ ఊపిరి ఆడుకుంటుంది, ఊపిరితిత్తులు సరిగా లేవని చెప్పి అద్దాలలో పెట్టడానికి, అంటే ఆక్సిజన్ పెట్టాలి అవన్నీ పెడతారు. నా బిడ్డకు 2 పిల్లలు ఉన్నా కానీ దేవుని దయతో పీడియాట్రిక్ డాక్టర్ చూసాను. డెలివరీ చేసేటప్పుడు సిజేరియన్ చేసేటప్పుడు లోపల ఉన్నారు పీడియాట్రిక్ డాక్టర్. బయటకు వచ్చిన తర్వాత, సార్ మీ పిల్లలు బేబీలు బాగా హెల్తీగా ఉన్నారు సార్ అని చెప్పారు. ఏం వాడినారు సార్ అన్నారు. అంటే మీరు ఏమైనా ఇంజక్షన్ వాడినారా సార్ అంటే, కాదు మేడం నా బిడ్డకు ఐపల్స్ ఒకటే తాపినాను కాబట్టి అని చెప్తే, లోపల పిల్లలకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ అని చెప్పినారు. మళ్ళీ క్లినిక్ తీసుకున్నాను పిల్లల డాక్టర్ కాడికి. వాళ్ళు చెక్ చేసి, ఏం అవసరం లేదు సార్, బాగున్నారు, అవసరం లేదు, పాలు పడకుంటే పాల డబ్బా ఒకటే వాడండి అని చెప్పారు. ఇది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం వచ్చింది. అందరికన్నా ఇండస్ట్రీ చాలా థ్యాంక్ యూ, రుణపడి ఉన్నాను. అది చూడండి, తన ఫ్యామిలీకి ఎట్లా ఉపయోగపడిందో. డియర్ లీడర్స్, ఎందుకు నేను చెప్తున్నాను వినండి. తనకి అందరు కాస్ట్ ఇది తీసేయాలి ఫస్ట్. బయటకు వెళ్తే ఎంత కాస్ట్ ఉందో చూడండి. ఓకే, ఈ కాస్ట్ అనేది ముందు దాన్ని తీసేయాలి. మినిమం మన ఆర్గాన్స్ కాస్ట్ కదండి, లైఫ్ కాస్ట్ కదా. కాబట్టి జస్ట్ ఆ పీసీ పొడికే 3 నెలలు, అది కూడా పూర్తి అవుతుందని గ్యారంటీ లేదు కదా, అవునా? అట్లా వాడుతూనే ఉండాలండి అని చెప్పేస్తారు అంతే. ఓకే, ఫైనల్ సురేష్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతకుముందు మీరు వీడియో ప్లే చేసినట్టు రవివర్మ గారు అయినా డాక్టర్ కమాలి గారు అంతా బాగుంది కదా. కేర్ గురించి ఒక మాట చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనం కేరు వెల్దుర్తి మండలంలో యాదరాలు అనే ఒక చిన్న పల్లెల్లో ఇచ్చినాం సార్. సుమలత మేడం గారు ఉన్నారు, వాళ్ళ తరఫున పోయి మనం ప్రజెంటేషన్ చేసి ఇవ్వడం జరిగింది సార్. మేడం గారికి వెళ్ళలేదు. తర్వాత ఇచ్చిన 3 నెలలకే
నిలవడం జరిగింది. ఆ మేడం గారు ఇప్పుడు ఇంకా డెలివరీ కూడా కాలేదు సార్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. మీ దగ్గర కూడా మంచి టెస్ట్ మనీ ఉంది అయితే. నాకు తెలియదు. చూడండి నాగేశ్వరరావు గారు, మనకు తెలియకుండానే ఇప్పుడు ఇదంతా విషయాలు నాకు తెలియదు. నూరు భాష గారికి కంగ్రాచులేషన్స్. మన ట్విన్స్ తనకి పాపకి వాళ్ళ సొంత ఇంట్లో సొంత పాపకి బ్లడ్ సమస్య, పీసీఓడి సమస్యలని తను ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాంతో క్లియర్ చేసేసుకున్నారు. ఓకే, అది ప్రొడక్ట్ కేవలం ఇంకొకరికి అమ్మడానికి కాదు, ఇంట్లో ఉపయోగించడానికంటే మనకంటే గొప్ప సెలబ్రిటీలు ఎవరున్నారండి కదా. కమాలి గారు, మీ దగ్గర కూడా ఒక మంచి న్యూస్ చెప్పారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూనేనా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది? అందరికి ఫేస్ చేస్తున్నటువంటి సమస్య, రైట్? గుడ్. సో ఐ కేర్ అనేది ఒక్కటి సరిపోతుంది కదా, మన లేడీస్ అందరు కూడా వాళ్ళ డైమండ్ క్రియేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక ఐ కేర్ ఇన్ఫర్మేషన్ చాలు అందరికి, మహిళలను పంచడం ద్వారా. ఓకే, గుడ్. నెక్స్ట్ సురేష్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏ దేని గురించి చెప్తున్నారో దాన్ని, ఆ ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ లో దాని గొప్పతనాన్ని చెప్పాలి, వివరించగలిగితే మంచి కరెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. గుడ్ గుడ్. ఆ ఇంగ్రీడియంట్స్ R&D గురించి చెప్పడమే ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. చాలా ఈజీగా రిటైల్ చేయడం కానీ లేకపోతే రావడం కానీ బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. జయసుధ గారు నమస్తే. ఉండండి, 500 ఒక్కటి ఒక మాట మాట్లాడతాను. సురేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కమాలి గారు. సో ఇప్పుడు మీరు ప్లే చేసినట్టుగా రవివర్మ గారు కానీ డాక్టర్ రామచంద్ర గారు కానీ సీరియస్గా మాట్లాడే విషయం ఏంటంటే, అంత ఆషామాష అయిపోతుంది, ఇష్టం ఉన్నట్టు గర్భసంచులు తీసి పడేస్తున్నారు, లేకపోతే సర్జరీలు బాగా అయిపోతున్నాయి. సో మనం ప్రతి చిన్న దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక డాక్టర్ చెప్పిండు అని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదు. అది ఏ టైంకి ఏది జరగాలో ఆ టైంకి జరుగుతుంది. సో మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ, ఇప్పుడు సార్ అన్నారు కదా, ప్రజెంటేషన్ సక్సెస్ కావాలి, ప్రతి ఒక్కరికి ఇది రీచ్ కావాలంటే సార్ ఒక మాట చెప్పాడు, ప్రతి అమ్మకి ఐ కేర్. ప్రతి అమ్మకి ఐ కేర్. ప్రతి అమ్మకి ఐ కేర్ అంటే ఏ విధంగా తీసుకెళ్ళచ్చు? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, నేనున్నా, మా అమ్మ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఏం చదువుకోకపోయినా కూడా వాయులాకు గురించి అడిగినా చెప్తారు, లక్ష్మణ ఫలం గురించి అడిగినా చెప్తారు, పీచ్ ఫ్రూట్ గురించి, అన్నీ వాళ్ళకి తెలిసినాయి. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంటే దాని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు వెళ్తే ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే రెండోది, నేనున్నా మా మదర్ ఫ్రెండ్స్, అలాగే నేనున్నా నా ఫ్రెండ్స్లో కూడా ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మదర్కి కూడా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్ అయిన వాళ్ళు, మీకు పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లల వల్ల మదర్స్ కి కూడా మనం ఇది అవగాహన కల్పించవచ్చు. ఎంతో మంది అసలు ప్రపంచం ఓపెన్ అయిందంటే ఎంతో మంది అవసరం ఉన్న వాళ్ళు. ఆ విధంగా లీడ్స్ క్రియేషన్ అనేది 3 మార్గాల్లో మన ఫ్యామిలీ నుంచే మనం చేసుకుంటూ రావచ్చు. మళ్ళీ మన పేరెంట్ వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్, అట్లా మనం ఆలోచిస్తే చాలా రకాలుగా వస్తాయి. రెండవది ఏంటంటే, ఉమెన్స్ ఎక్కువగా కిట్టి పార్టీస్ అని కండక్ట్ చేసుకుంటున్నారు బాగా. ఆ కిట్టి పార్టీస్ లో కూడా మనం మహిళల ఆరోగ్యం గురించి కూడా అవగాహన చేసే విధంగా ప్లాన్ చేయొచ్చు. ఈ ఐ కేర్ ఇన్ఫర్మేషన్ చెప్పి పెడితే అంతే, వాళ్ళు కొంతమంది ఆ యొక్క మెడిసిన్స్ ని దాన్ని వాడలేక తట్టుకోలేకపోతుంటారు. వాళ్ళకి ఇది ప్రాణం లాగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎప్పటికైనా వాళ్ళకి ఇది న్యాచురల్ గా తగ్గించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంచి అవకాశం. ఈ మధ్య కొంతమంది టైంపాస్ గా తంబోలా గేమ్స్ అని చెప్పి అట్లా కూడా కొంతమంది గ్యాదర్ అవుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ ఏంటంటే 9-9:30 వరకు ఇంట్లో పిల్లల్ని రెడీ చేయడం కానీ, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం కానీ అన్ని కంప్లీట్ చేసేసరికి ఒక 10 o'clock కల్లా ఒక మహిళ ఫ్రీ అవుతుంది. 10 or 10:30 మినిమం. సో మన కాంటాక్ట్ లిస్ట్ లో టోటల్ ఉమెన్స్ ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్ మొత్తం మనం ఫిల్టర్ చేసి రాసుకొని ఆ మహిళలకు ఈ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది మహిళలు ఉన్నారు. మంజుల మేడం చెప్పి, మేడం ఈరోజు కొంతమంది ఉమెన్స్ని ఇన్వైట్ చేస్తున్నా, మీరు ఒకసారి ఎడ్యుకేట్ చేయండి అని చెప్పి ఇండివిజువల్ గానే చెప్పొచ్చు. ఆ 5 members ని ఒక వేదికగా ఒక చిన్న సక్సెస్ రేట్ ఎప్పుడు ఇండివిజువల్ గానే ఉంటది బాబు. ఎస్ సార్.
సక్సెస్ రేటు ఇండివిజువల్ గానే ఉంటది. ఎస్ సార్. గ్రూప్ గా అనేది తక్కువ ఉంటది. గ్రూప్ లో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఇంట్రెస్ట్ లేకున్నా అప్పుడు వాళ్ళకి వేరే పని ఉన్నా కానీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఎస్ ఫస్ట్ సార్. ఒక్కొక్కరు వివరంగా చెప్పుకోవడమే జిఎస్ఎం అయినా ప్రెజెంటేషన్ అయినా. గ్రూప్ గా కొత్త వాళ్ళకి గ్రూప్ గా ఎప్పుడు ట్రైనింగ్లు గ్రూప్ గా బాగుంటాయి. ఎస్ సార్. ట్రైనింగ్లు గ్రూప్ ఇప్పుడు ఇంకోటి మహిళలు చాలా వరకు ఈ డ్వాక్రా గ్రూప్స్ అని చెప్పి ఇట్లా కూడా చాలా మంది గ్యాదర్ అవుతున్నారు సార్. అట్లా అందులో కూడా ఒక్కొక్క పర్సన్ ని మనం ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకు కూడా ఇండివిజువల్ గా ఎడ్యుకేట్ చేస్తుంటే వాళ్ళు కూడా కనెక్ట్ అయితే ఒకరు వాడినా కూడా ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ ఆఫ్ షేరింగ్స్ చేయడానికి ఆశా వర్కర్స్ కానీ చాలా బాగా సపోర్ట్ అవుతారు. ఎస్ ఎస్ గుడ్ గుడ్ నైస్ ఐడియాస్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్స్ వెరీ మచ్ డియర్ లీడర్స్. ఈ రోజు సెషన్కి ఒకసారి మనం హార్ట్ ఇస్తూ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మీరు ఇలా ఉపయోగించుకోండి, రోజు ఉపయోగించుకోండి. మనకేమి పెట్టుబడులు పెట్టేది లేకుంటే ఈ ఎడ్యుకేషన్కి మనీ కడుతూ ఉండాలనేది ఏమీ లేదు. మీరు ఐడి తీసుకున్నారు అంతే. ఫ్రీ టైంలో షేర్ చేసుకుంటూ ఉండండి, అదే సంపాదన. ఓకేనా? 500 నేను అవ్వాలి అనేటువంటి అది పెట్టుకోండి మైండ్లో. ఈ 2 ప్రోగ్రామ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి, 5 AM 5 PM అంతే. మీరు పెట్టుబడి పెట్టేది 1 అవర్ 1 అవర్ 2 అవర్స్ అంతే. వారానికి ఒకసారి జిఎస్ఎం, దట్స్ ఇట్. మీరు చూడండి, వర్క్ మిగతాదంతా రెస్ట్ ఆఫ్ వర్క్ జరిగిపోద్ది. సరేనా? థ్యాంక్ యూ. స్టార్ 500 ఎబో కొద్దిసేపు స్టే చేయండి, మిగతా వాళ్ళు లీవ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం 5 AM కి.